హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, శ్రీ విష్ణు నుంచి మరొక న్యూ ఫిల్మ్ వచ్చేసి అనౌన్స్ అయితే చేస్తున్నారు. సంథింగ్ ఈసారి ఒక న్యూ కాన్సెప్ట్ తో వస్తున్నట్టున్నారు. సో ఈ ఫిల్మ్ కి సంబంధించి అనౌన్స్మెంట్ October 2 ఆఫ్టర్నూన్ 12 PM కి రివీల్ అయితే ఉంటుంది. అందులో టైటిల్ అండ్ మూవీకి సంబంధించి కాస్ట్ ఇన్ఫర్మేషన్ రివీల్ అయితే చేస్తారు. సో ఈ ఫిల్మ్ కి కోన వెంకట్ గారు ప్రొడ్యూస్ అయితే చేస్తున్నారు. శ్రీ విష్ణు నుంచి మనం లాస్ట్ గా చూసిన ఫిల్మ్ ఏంటో కామెంట్ లో తెలియజేయండి గైస్. నెంబర్ 2, ఫైనల్లీ దృశ్యం 3కి సంబంధించి మలయాళ వర్షన్ షూటింగ్ బిగిన్ అయితే చేశారు. టుడే వచ్చేసి పూజ సెరమనీ ఈవెంట్ అనేది జరిగింది. ఇంకా టుమారో నుంచి రెగ్యులర్ షూటింగ్ అనేది నాన్ స్టాప్ గా ఇంకా ఫిల్మ్ నుంచి జరుగుతూనే ఉంటుంది. డైరెక్టర్ జీతు జోసెఫ్. సో ఇక్కడ ఈ ఫిల్మ్ కి సంబంధించి ఈ థర్డ్ పార్ట్ వచ్చేసి ది కంక్లూజన్ అంట. అంటే ఇంకా ఫోర్త్ పార్ట్ అయితే ఉండదు. ఇక్కడతో ఈ ఫిల్మ్ వచ్చేసి ఈ ఫ్రాంచైజ్ ఎండ్ అయితే అయిపోతుంది. సో జీతు జోసెఫ్ మూవీ షూటింగ్ కి ఎక్కువ టైం అయితే తీసుకోరు, చాలా త్వరగానే ఫినిష్ చేస్తారు. ఈ ఫిల్మ్ వచ్చేసి 2026 సెకండ్ హాఫ్ లో మనం చూడబోతున్నాం. నెక్స్ట్ నెంబర్ 3, డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ చేసిన ఫిలిం లైట్స్ కెమెరా హచ్చన్. ఈ ఫిలిం మలయాళం ఒరిజినల్ కామెడీ డ్రామాగా వచ్చింది. ఈ ఫిలిం డైరెక్ట్ గా వచ్చేసి G5 ప్లాట్ఫామ్ లో అప్లోడ్ అయితే చేశారు. సో ఇక్కడ మనకు వచ్చేసి డబ్బుడ్ వర్షన్స్ కూడా ఫిలిం నుంచి రిలీజ్ అయితే అయ్యి తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నెంబర్ 4, మార్వెల్ స్టూడియోస్ నుంచి ఫ్యూచర్ థియేటర్స్ లో వస్తున్న ఫిలిం అవెంజర్స్ డూమ్స్డే. ఈ ఫిల్మ్ కి సంబంధించి అఫీషియల్ గా షూటింగ్ వర్క్ అనేది ఫినిష్ అయితే అయిపోయింది. ఇంకా మూవీ వచ్చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి వెళ్ళడం అయితే జరిగింది. సో మార్వెల్ మూవీస్ వచ్చేసి చాలా సింపుల్ గానే షూటింగ్ వచ్చేసి అయిపోతుంది. మెయిన్ వర్క్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ లోనే ఉంటుంది, లైక్ ఎడిటింగ్, VFX వచ్చేసి. సో ఈ ఫిలిం ఇప్పుడు షూటింగ్ కంప్లీట్ అయిపోయినా మన ముందుకు రావడానికి ఇంకా 1 year పైగానే ఉంది. సో అప్పుడు లోపల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది ఫినిష్ అయితే అవ్వాల్సి అయితే ఉంది. మూవీ థియేటర్స్ లో వచ్చేసి కన్ఫర్మ్ చేస్తున్నారు 2026 December 18th. నెంబర్ 5, కాంతారా ఏ లెజెండ్ ఆఫ్ చాప్టర్ 1 మూవీ నుంచి ట్రైలర్ కట్ అనేది ఆల్ వర్షన్స్ రిలీజ్ చేశారు. నిజంగా ఫ్రెండ్స్ ట్రైలర్ వచ్చేసి టాప్ నాచ్ ఎక్సలెంట్ గా అయితే ఉంది. మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి. హోంబోలే ఫిల్మ్స్ వారు ఎక్సలెంట్ అవుట్పుట్ మళ్ళీ కాంతారా చాప్టర్ 1 తో మన ముందుకు తీసుకొని వస్తున్నారు. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ వచ్చేసి రియల్ లొకేషన్స్ లో షూట్ అయితే చేశారు. VFX తో వచ్చేసి అది చాలా అద్భుతంగా ఫిలిం లో మనకి చూపించబోతున్నారు. ఇది కాంతారాకి ప్రీక్వెల్ పార్ట్ గా మన ముందుకు తీసుకొని వస్తున్నారు. అసలు ముందు ఏమి జరిగింది అనే కథ అయితే మనం చూడబోతున్నాం. లైక్ మనం కాంతారా చూసుకున్నట్టయితే రాజు కథ చూపిస్తారు. అలానే వచ్చేసి ఇంకా అక్కడ ఉండే జనాలు, ఆ ప్లేస్, ఇక్కడ రాజవంశానికి సంబంధించి పాస్ట్ లో మనకి కథ అయితే చూపిస్తారు. అలానే వచ్చేసి ఆ జనాలు, ప్రజలు కథ కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్ గా వచ్చేసి మూవీ వచ్చేసి కనెక్షన్ తోనే ఉండబోతుంది. ఇక్కడ ఆ ప్లేస్ కి గాడ్ కి సంబంధం ఏంటి, అసలు ఎలా ఏర్పడింది అనేది ఇక్కడ మనం అయితే చూడబోతున్నాం. లైక్ రుక్మిణి వసంత్ క్యారెక్టర్ రోల్ కూడా మూవీలో వచ్చేసి చాలా పర్ఫెక్ట్ గా ఇచ్చినట్టున్నారు. బ్యూటిఫుల్ గా అయితే చూపించారు. సో ఫ్రెండ్స్, మీరు ట్రైలర్ చూసారా? మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ లో తెలియజేయండి. ఈ ఫిల్మ్ వచ్చేసి కాంతారాని బీట్ అయితే చేయగలుగుతుందా లేదా అనేది కామెంట్ లో తెలియజేయండి. ఇంకా ఈ ఫిల్మ్ మనకి థియేటర్స్ లో వచ్చేసి October 2 కి రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 6, గౌతమ్ కార్తిక్ నుంచి మరొక న్యూ ఫిల్మ్ అయితే అనౌన్స్ అయితే చేశారు. మూవీకి డైరెక్టర్ చిన్నస్వామి, మ్యూజిక్ వచ్చేసి యువర్ శంకర్ రాజా అందిస్తున్నారు. ఇంకా మూవీ నుంచి ఫస్ట్ లుక్ కానీ అండ్ టైటిల్ వచ్చేసి రివీల్ అయితే చేయలేదు. జస్ట్ ఆ పోస్టర్ మాత్రమే రివీల్ అయితే చేశారు. సో మూవీ నుంచి షూటింగ్ అనేది స్టార్ట్ అయిపోయినట్టుంది. ఇంకా ఫ్యూచర్ లో ఈ ఫిల్మ్ మన ముందుకు అయితే వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 7, అధీరా. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మీకు ఐడియా ఉందా గైస్? 3 years ago 2022 లో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి అనౌన్స్ అయితే చేశారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ నుంచి. సో ప్రశాంత్ వర్మ వచ్చేసి ఈ ఫిల్మ్ ని డైరెక్ట్ అయితే చేయాల్సింది. DVV దానయ్య సన్ కళ్యాణ్ దాసరి మెయిన్ లీడ్ గా ఈ ఫిల్మ్ లో వచ్చేసి యాక్ట్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ డెబ్యూట్ ఫిల్మ్ అనమాట ఇది. ఇది ఒక సూపర్ హీరో ప్రాజెక్ట్ గా మన ముందుకు తీసుకుని వస్తున్నారు. అప్పుడు వచ్చేసి ఈ ఫిల్మ్ కి సంబంధించి 2022 లో ఒక వీడియో కూడా రిలీజ్ అయితే చేస్తున్నారు. లైక్ ఆ వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుంది. చూడకపోతే ఒకసారి చూడండి. సో సూపర్ హీరో ప్రాజెక్ట్ గా ఈ ఫిల్మ్ వచ్చేసి మన ముందుకు తీసుకుని వస్తున్నట్టు ఆ వీడియో అయితే వచ్చింది. సో ప్రశాంత్ వర్మ ఈ ఫిల్మ్ ని డైరెక్ట్ అయితే చేయాల్సింది. బట్ ప్రశాంత్ వర్మ వచ్చేసి ఈ ఫిల్మ్ వచ్చేసి చేయకుండా హనుమాన్ మూవీ వచ్చేసి తీశారు. అయితే ఇప్పుడు ప్రశాంత్ వర్మనే ఈ ఫిల్మ్ ని డైరెక్ట్ అయితే చేస్తున్నారా అంటే మనకు వచ్చేసి ఇప్పుడు ఈ ఫిల్మ్ కి సంబంధించి అనౌన్స్మెంట్ పోస్టర్ వచ్చేసి మళ్ళీ అయితే ఇచ్చారు. ఇది సెకండ్ టైం అనమాట అనౌన్స్మెంట్ అయితే రావడం. మరి ఫ్రెండ్స్, ఈ ఫిల్మ్ ని వచ్చేసి ప్రశాంత్ వర్మ గారు డైరెక్ట్ అయితే చేయట్లేదు. జస్ట్ తను ఈ ఫిల్మ్ కి క్రియేటర్ మాత్రమే. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఉండబోతుంది. ఇంకా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ చూసుకున్నట్టయితే ఇప్పటికే 4 ఫిల్మ్స్ వచ్చేసి కన్ఫర్మ్ అయితే అయ్యాయన్నమాట. ఒకటి జై హనుమాన్, దాన్ని ప్రశాంత్ వర్మని డైరెక్ట్ అయితే చేస్తున్నారు. అది ఫ్యూచర్ అయితే వస్తుంది. ఇంకోటి మహాకాళి, ఈ ఫిల్మ్ కూడా మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో బట్ దీన్ని వచ్చేసి ప్రశాంత్ వర్మ గారు డైరెక్ట్ చేయట్లేదు, జస్ట్ రైటర్ మాత్రమే. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇదైతే అనౌన్స్ చేశారు అధీరా, దీనికి కూడా జస్ట్ క్రియేటర్ మాత్రమే. ఇంకోటి వచ్చేసి అన్టైటిల్డ్ ఫిల్మ్ అయితే ఒకటైతే ఉంది. దాని
దాని గురించి ఫ్యూచర్లో అప్డేట్ అయితే రావాల్సి అయితే ఉంది. టోటల్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో 4 ప్రాజెక్ట్స్ వచ్చేసి ఫ్యూచర్లో రాబోతున్నాయి. అయితే ఇప్పుడు అదిరాకి సంబంధించి అనౌన్స్మెంట్ పోస్టర్ అయితే ఇచ్చారు. అందులో వచ్చేసి మీరు హీరో లుక్ అయితే చూడవచ్చు, అలానే వచ్చేసి విలన్ రోల్లో చేస్తున్న లుక్ అయితే చూడవచ్చు. సో విలన్ రోల్లో మీకు ఆ పోస్టర్ చూస్తే గుర్తుపట్టారా? నేను ఫస్ట్ టైం చూసినప్పుడు టక్కని గుర్తుపట్టలేదు, తర్వాత పేరు చూడంగానే గుర్తుపెట్టాను. ఎస్ఏ సూర్య గారు ఫ్రెండ్స్. అది ఎస్ఏ సూర్య గారు వచ్చేసి ఈ ఫిల్మ్ లో యాంటోగనిస్ట్ రోల్ అయితే చేస్తున్నారు. ఇంకా ఈ ఫిల్మ్ మూవీ డైరెక్టర్ గురించి చెప్పలేదు కదా, శరణ్ కొప్పిశెట్టి. సో ఈ డైరెక్టర్ నుంచి మీరు కొన్ని మూవీస్ అయితే చూసుంటారు. లైక్ 2018లో కిరాక్ పార్టీ, 2021 ఇయర్లో తిమ్మరుసు, ఇంకా ఈ 2025 లేకుంటే 2026 ఇయర్లో అనుకుంటా వస్తుంది ఫుల్ బాటిల్ అని చెప్పేసి సత్యదేవ్ గారితో ఒక ప్రాజెక్ట్ వచ్చేసి షూటింగ్ ప్రోగ్రెస్ అయితే ఉంది. ఇప్పుడు ఈ ఫిల్మ్ కూడా తనే డైరెక్ట్ అయితే చేస్తున్నారు, అదిరా వచ్చేసి. మరి ఈ అదిరా ఫిలిం కి సంబంధించి ఎంతవరకు షూటింగ్ పోర్షన్ కంప్లీట్ అయితే అయింది దాని గురించి అస్సలు ఐడియా లేదు. ప్రొడక్షన్ వారు దాని గురించి 2022 ఇయర్లో అనౌన్స్ చేసిన ఫిలిం మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. మరి ఈ ఫిలిం కి సంబంధించి ఎంతవరకు షూటింగ్ అనేది కంప్లీట్ అయింది, అసలు టోటల్ గా అయిపోయిందా కూడా ఐడియా అయితే లేదు. మూవీ నుంచి రిలీజ్ డేట్ కూడా అందులో మెన్షన్ అయితే చేయలేదు. సో ఫ్యూచర్ లో వచ్చేసి అదిరా సూపర్ హీరో ప్రాజెక్ట్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మన ముందుకైతే వస్తుంది. నెంబర్ 8 మిత్ర మండలి. ఈ ఫిలిం నుంచి టుడే థర్డ్ సింగిల్ వచ్చేసి రిలీజ్ చేశారు. సాంగ్ టైటిల్ అంబర్ జింబల్లాలా. సాంగ్ అనేది ఇప్పుడు రిలీజ్ అయితే అయింది. ఫిలిం థియేటర్స్ లో వచ్చేసి October 16th కి రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 9 ది ఫ్యాంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్స్. సూపర్ హీరో యాక్షన్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా వచ్చిన ఈ ఫిలిం వచ్చేసి 1,35,000 ఓట్స్తో 10కి 7.3 IMDb రేటింగ్ అయితే దక్కించుకుంది. ఈ ఫిలిం నుంచి డిజిటల్ VOD రిలీజ్ వచ్చేసి మనకి టుమారో September 23rd వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. మార్నింగ్ 9:30 AM కి వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫిలిం వచ్చేసి అప్లోడ్ అయితే ఉంటుంది. బట్ ఇండియాలో కాదు ఫ్రెండ్స్, ఓవర్సీస్ ప్లాట్ఫామ్స్ లో వచ్చేసి ఈ ఫిలిం అప్లోడ్ అయితే చేస్తారు. ఇండియాలో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మనకి వచ్చేసి జియో హాట్స్టార్ రిలీజ్ చేస్తారు. అది అక్టోబర్ లాస్ట్ లేకుంటే నవంబర్ లో రిలీజ్ కావచ్చు. నెంబర్ 10 జూనియర్. ఫ్రెండ్స్ ఈ ఫిలిం వచ్చేసి అగైన్ డిలే పోస్ట్ పాన్ అయితే చేశారు. టుడే వచ్చేసి ఈ ఫిలిం అప్లోడ్ అయితే కాలేదు. లైక్ మూవీ నుంచి వచ్చేసి OTT వర్షన్ లో రీసెన్సార్ వర్క్ అనేది ప్రోగ్రెస్ అయితే ఉందంట. ఈ రీసెన్సార్ వర్క్ అనేది ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అంటే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం థియేటర్స్ లో మీరు కానీ మూవీ చూసినట్టయితే వైరల్ వైఆర్ఈ సాంగ్ వచ్చేసి ఒక వర్షన్ లో ప్లే అయితే అయింది. యూట్యూబ్ లో వచ్చేసి ఇంకో వర్షన్ లో వచ్చింది. అంటే కొంచెం చేంజ్ అయితే చేశారనమాట. సో అలా వచ్చేసి మూవీలో కొంచెం చేంజెస్ చేసి రీసెన్సార్ చేసి OTT వర్షన్ లో తీసుకుని రాబోతున్నట్టు తెలుస్తోంది. సో అందుకే వచ్చేసి ఇక్కడ మళ్ళీ వచ్చేసి ఈ ఫిలిం డిలే పోస్ట్ పోన్ అయితే అయింది. మరి న్యూ డేట్ అనేది మళ్ళీ ఎప్పుడు ఫిక్స్ చేశారంటే September 30. సో September 30కి వచ్చేసి ఫిలిం డిజిటల్ రిలీజ్ వచ్చేసి ఆహా ప్లాట్ఫామ్ అండ్ నమ్మా ఫ్లిక్స్ లో రిలీజ్ అయితే ఉంటుంది. సో మరి మీలో ఎంతమంది ఈ ఫిలిం కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ లో తెలియజేయండి. ఈ పార్టీకి డిసప్పాయింట్ అయితే అయిపోయి ఉంటారు. అగైన్ ఎన్నిసార్లు ఈ ఫిలిం అనేది పోస్ట్ పోన్ అయితే అవుతుందని చెప్పేసి. నెక్స్ట్ నెంబర్ 11 స్ప్లిట్స్ విల్లై. ఈ ఫిలింలో డకోటా జాన్సన్ అండ్ అడ్రియా అర్జోనా మెయిన్ లీడ్ గా యాక్ట్ అయితే చేశారు. రీసెంట్ గానే కదా ఫ్రెండ్స్ ఈ ఫిలిం థియేటర్స్ లో రిలీజ్ చేశారు. మూవీ వచ్చేసి కామెడీ రొమాంటిక్ డ్రామా. ఇది 18+ ఫిలిమే అనమాట. సో ఈ ఫిలిం కి IMDb రేటింగ్ 10కి 6.8 అయితే ఉంది. నౌ ఈ ఫిలిం నుంచి డిజిటల్ VOD వచ్చేసి September 23rd అంటే టుమారోనే గైస్. టుమారో వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ మోడల్లో అప్లోడ్ అయితే ఉంటుంది. మార్నింగ్ టైంలో అప్లోడ్ అయితే చేస్తారు. బట్ ఇంగ్లీష్ వర్షన్ మాత్రమే రిలీజ్ అయితే ఉంటుంది. అండ్ ఇండియాలో వచ్చేసి ఫ్యూచర్ లో ఏదో ఒక ప్లాట్ఫామ్ తీసుకుని డబ్ చేసి మనకి తీసుకుని రావచ్చు ఈ ఫిలిం. నెంబర్ 12 దే కాల్ హిమ్ ఓజీ. మూవీ నుంచి అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి రిలీజ్ చేశారు. DVV ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అయితే ఉంది. మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి. లైక్ గైస్ మూవీ ట్రైలర్ వచ్చేసి ఎక్సలెంట్, బాగా కట్ అయితే చేశారు. ఇంకా రాకెట్ స్పీడ్ లో అయితే ఆ ట్రైలర్ కట్ అయితే ఉంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసి టాప్ నాచ్ అయితే ఉంది. కొంచెం డిసప్పాయింట్ ఏంటంటే ఆ ట్రైలర్ లోనే మనకి కొంచెం మళ్ళీ వచ్చేసి స్టోరీ అనేది చెప్పేసడం అయితే జరిగింది. అది కొంచెం నిరాశగా అయితే ఉంది. సో పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటి వరకు 500 CR బొమ్మ కానీ 1000 CR బొమ్మ కానీ లేదు. మరి ఈ ఫిలింతో వచ్చేసి 500 CR కలెక్ట్ చేస్తారా లేకుంటే 1000 CR బొమ్మ అవుతుందా అనేది చూద్దాము. మరి మీరు ఎంత అనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. నెంబర్ 13 మెడాక్ ఫిలిమ్స్ నుంచి వస్తున్న ఫిలిం తమా. ఈ ఫిలింలో ఆయుష్మాన్ ఖురానా అండ్ రష్మిక మందన మెయిన్ లీడ్ గా యాక్ట్ అయితే చేశారు. సో దివాళీకి థియేటర్స్ లో రెడీ అయి ఉన్న ఈ ఫిలిం నుంచి మనం రీసెంట్ గానే టీజర్ కట్ అయితే చూసాము. ఇప్పుడు ట్రైలర్ కట్ అనేది రెడీ అయితే అవుతుంది. ట్రైలర్ కి సంబంధించి అనౌన్స్మెంట్ ఈ వీక్ లో రివీల్ అయితే చేయబోతున్నారు. వెయిట్ చేయండి. నెంబర్ 14 సుందరకాండ. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ రొమాంటిక్ డ్రామాగా తీసుకుని వచ్చున్నారు. ఇందులో నారా రోహిత్, శ్రీదేవి అండ్ విర్తి వగాని మెయిన్ లీడ్ గా యాక్ట్ అయితే చేశారు. లైక్ ఈ ఫిలిం మనకు వచ్చేసి టుడే నైట్
12 AM కి జియో హాట్స్టార్లో అప్లోడ్ అయితే ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్లో రిలీజ్ చేస్తున్నారు. సో థియేటర్స్లో అయితే ఈ ఫిల్మ్ అయితే చూడలేదు, ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దాము. మీలో ఎంతమంది ఈ ఫిల్మ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడబోతున్నారు అనేది కామెంట్లో తెలియజేయండి. చూస్తున్నట్టయితే ఎస్, చూడకపోతున్నట్టయితే నో అని చెప్పేసి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్ కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్ కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.